అది మాస్టారు. తమిళనాడులో విజిల్ పోడనుకుంటూ విజయ్ గెలిచిండు. ఈ రోజు మ్యాచ్ లో విజయ్ పోడనుకుంటూ సిఎస్కే గెలిచారు. ఆ Abo, తమిళనాడు another fine knock from Samson. Cheta ఆ masterclass. Another innings and another win. చేటా కూడా విజయ్ ఫ్యాన్ ఏమో. అక్కడ But ఏమోరా బాబు, అక్కడ విజయ్ వచ్చి కప్పు గెలిస్తే నేను వచ్చినందుకు కప్పు గెలిచినాను కూడా చెప్పుకోవచ్చు. అంటే మంచి what I సాలిడ్ felt ప్లాన్ good చేసిండు. was, if you notice pattern, సంజు శాంసన్ చేసింగ్లో బీస్ట్ అయిపోతున్నాడు. నువ్వు నోటీస్ చేస్తే అసలు హీఈస్ గుడ్. డ్రైవింగ్ ద చేస్. ఒకప్పుడు రోహిత్ అవును. శర్మ లాగా గేమ్ స్టార్ట్ వచ్చి మధ్యలో వదిలేసి సముద్రంలో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేటోడు రాంగ్ షాట్ అవుట్ అయ్యి. సేమ్ రోహిత్ శర్మ అదేంటి అవును. అదే టెంప్లెట్. ప్యాటర్న్. ఇప్పుడు ఎస్. సేమ్ రోహిత్ శర్మ టెంప్లెటే, రోహిత్ శర్మ పీక్ టెంప్లెట్ ఇది. ఏంటి స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసి దాని తర్వాత ఫినిష్ చేసి అసలు ఒక హై స్కోర్ తోటి టీంని ఒక ఒడ్డుకి చేరుస్తున్నాడు. ఐ ఎస్. థింక్ సో దట్స్ గుడ్ థింగ్ టు కమింగ్ టు వాచ్ అవుట్. పాజిటివ్స్ ఢిల్లీకి అంటే బౌలింగ్ సామి పర్లేదు. ఆ, ఓకే, బాగానే చేసినారు కానీ ఏం పిచ్చిలు ఇస్తున్నారు అబ్బా క్యూరేటర్లు ఎవరు? నీకు పంజాబ్ వస్తేనేమో ఫ్లాట్ ఇస్తారా? స్పిన్ డియో పెట్టుకొని వస్తే ఇది అంటే అతిథి దేవో భవ అంటున్నారు. ఎవరైనా రండి, మీ మీకు ఏంది, మీ లైనప్ ఏంటి, మీకు తగ్గట్టు ఇస్తాం, మేము ఇస్తాం బై ద అని వే, ఎవరు వస్తే యా, బా- బెంగళూరు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి పేస్ స్వింగ్ అయ్యే వికెట్ ఇచ్చినారు. ఏందో మరి. బై ద సో వే, యా, పంజాబ్కి సారీ ఢిల్లీకి ఈరోజు కరుణ్ నాయర్ ఆడాడు ఇంపాక్ట్ ప్లేయర్ లాగా. అంటే ఇంపాక్ట్ ఐ ప్లేయర్ మీన్ కరుణ్ నాయర్ కాదు, సబ్ ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యాడు. సమీర్ ఇంపాక్ట్ రిజ్వీయే. సబ్ అవుట్ అయ్యాడు. సపోర్ట్ అయ్యాడు. సమీర్ ఎస్. రిజ్వీ వాజ్ అ పాజిటివ్ ఫర్ దెమ్ అగైన్. హీఈస్ ఎస్. ఫైండింగ్ హిస్ ఫామ్. బట్ వీడేంటో అంతకుమించి ఏం లేదు టీమ్ లో ఢిల్లీకి. ఉంటే ఆడట్లేదు, ఇంపాక్ట్ సబ్ చేస్తేనే ఆడతా అంటున్నాడు. బయట యా, కూర్చోబెట్టి ప్రతి మ్యాచ్ సబ్ చేయాలేమో. ఎనీవే, సో కీ టేక్అవేస్ వచ్చేసి బౌలింగ్ రెండు సైడ్స్ బాగానే ఉంది. ఇంకొన్ని రన్స్ ఎక్కువ ఉంటే మేబీ ఢిల్లీ డిఫెండ్ చేసుకునేదేమో విత్ దేర్ పేస్ అండ్ స్పిన్ డివో. మంచి ఎస్. నలుగురు బౌలర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది టోర్నమెంట్. బట్ సి 6 to 7 టీమ్స్ కి టాప్ 4 పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి ఇప్పుడు. నువ్వు నోటీస్ ఎస్. చేస్తే ఈవెన్ సిఎస్కే ఎస్. ఈజ్ ఇన్ ద హంట్. అసలు ఏదో ఇలా ఎస్. టోర్నమెంట్ అయిపోయింది అనుకున్న అవును. టైంలో ఈ గేమ్ లేదు లేదు, చాలా బూస్ట్. ఎవరిని తీసి పడేసేటట్లేదు ఇన్ టాప్ 6. సో అండ్ ఫ్యూ లెట్స్ సీ. పాజిటివ్స్ నేను నోటీస్ చేసింది ఇప్పుడు సిఎస్కే బౌలింగ్ లో, వాళ్ళు దే ఆర్ స్టికింగ్ విత్ అకీల్ హుసేన్ యాజ్ అన్ ఓపెనింగ్ బౌలర్. పవర్ ప్లేలో బౌలింగ్ వేయిస్తున్నారు. చూడు అసలు ఆ ఫిగర్స్ 1 for 19 in 4 overs in this 155. That made a అవును. huge impact. I think that ట్రూ. is helping. వెరీ And then ట్రూ. Anshul Kamboj ఈ రోజు పాపం వికెట్ తీయలేదు, నువ్వు హైలైట్ చేసినందుకేమో. బట్ యూజువలీ హీ యథమా. వాజ్ డూయింగ్ గుడ్. ఇగో క్యూరేటర్లు చూస్తుర్రా వాళ్ళు చూసి, వీళ్ళకి పిచ్చొద్దురా పాపం, వాళ్ళకి ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు, స్పిన్ ట్రాక్ ఇద్దామని అట్లున్నారు, మరి ఏం చేద్దాం. బట్ సో లుంగి ఎనీవే, ఎన్గిడి స్టార్ కి ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. వన్ మోర్ పాజిటివ్ ఫర్ సిఎస్కే ఈజ్ కార్తిక్ శర్మ ఎస్. ఫైండింగ్ హిస్ ట్రూ. ఫార్మ్. దట్స్ ట్రూ. గుడ్. వన్ మోర్ యంగ్స్టర్. ఎస్. సో అంటే కొంచెం బ్లేజింగ్ స్టార్ట్ అయింది, కొంచెం రిధమ్ లో కనిపిస్తున్నారు. పోన్ ఇంకో 2 గేమ్లు అయితే తెలుస్తుంది. ఎనీవే, ఇంకొక హై వోల్టేజ్ హై ఇంపాక్ట్ పైన జరిగే ఫైట్ రేపు ఉంది, విచ్ ఇస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ వెరీ ఇన్ ఎక్సైటెడ్. హైదరాబాద్ ఇన్ ఫ్లాట్ ట్రాక్. మరి ఈ హైదరాబాద్ అంతా గందరగోళం ఉంటాయి పిచ్చులు. ఫ్లాట్ అంటారు, వీళ్ళేమో కుప్పగులుతారు, నీకు ఒక్కొక్కసారి డ్రై అంటారు, ఇట్లా వస్తుంది. బట్ రేపు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 400 runs, predominantly from, I'll tell you 4 names: ఆర్య, సర్పంచ్ సాబ్ అటు సైడు, ఇటు సైడు ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అభిషేక్ శర్మ అండ్ ఎన్కేఆర్. దాని తర్వాత ఒక 2 వికెట్లు పడి ఎన్కేఆర్ వచ్చి ఎన్కేఆర్ ఒక నాక్ ఇస్తాడు అనుకుంటా, హిఫ్ ఈజ్ వెల్ అండ్ గుడ్. హీస్ ఫిట్ లేకపోతే టు ప్లే. ఐ థింక్ ఇట్ హీస్ విల్ బి ఫిట్ టు ప్లే. క్లేసన్. ఓకే, యా, ఐ ఇఫ్ ఈస్ హోప్ హీ ఫిట్ టు విల్ ప్లే ప్లే. దెన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రన్స్ ఫ్రమ్ హిమ్. సో దిస్ ఇస్ టీమ్స్ లో నాకైతే ఏం చేంజెస్ లేవు. మన ఇద్దరం ఒక్కొక్కటి పిక్ చేసుకోవాలి కాబట్టి ఇట్స్ యువర్ టర్న్. నా టర్న్ అంటే మరి నేను ఎస్ఆర్హెచ్ ని పిక్ చేసుకుంటా. నా టీమ్ ఓకే, లో ఐ థింక్ ఓన్లీ రీప్లేస్మెంట్ దట్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఈజ్ ఎన్కేఆర్ విల్ రీప్లేస్ యునో స్మరణ్ రవిచంద్రన్. స్మరణ్. ఎస్. ఎస్. అన్ఫార్చునేట్లీ ప్లేస్ లేదు, బట్ ఎన్కేఆర్ యా. విల్ ప్లే.
ఒకవేళ ఇప్పుడు స్మరణ్ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇయర్ వాళ్ళ కాంపోజిషన్స్ లో పట్టట్లేదు. మేబీ ఎవరన్నా ఆ, వదిలేసుకుని ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకోవాలేమో, ఆర్ ఇఫ్ ఇంజురీ రిప్లేస్మెంట్ లాగా. బట్ ఐ డోంట్ సీ ఎనీవే ఐ వాంటెడ్ టు చూస్ పంజాబ్. నాకు రేపు పంజాబ్ గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ చరిత్ర ఎట్లుంటదంటే పోతే రెండు పోతాయి, ఎస్. ఒకటెప్పుడు ఓడిపోరు. గెలిస్తారు రెండు గెలుస్తారు, ఒకటెప్పుడు గెలవరు. సో అది చూసుకుని పంజాబ్ విల్ విన్ ఏమో అనిపిస్తుంది. ఇంకోటి పంజాబ్ ఇస్ మోర్ ఈవెన్ ఉంది బ్యాటింగ్ లో బౌలింగ్ లో. ఎస్, లాస్ట్ గేమ్ ఓడిపోయారు గలీజ్ గా. ఎవ్రీబడి హ్యాస్ వన్ ఆఫ్ గేమ్. బట్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ మోర్ ఈవెన్ ఉంటది. మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. ఐ బిలీవ్ దే విల్ హ్యావ్ స్లైట్ ఎడ్జ్. 55-45 కూడా కాదు, 51-49 అని చెప్తా నేను. ఈవెన్ నేనైతే ఉంది. ఎస్ఆర్హెచ్ అబ్బా. ఐఎమ్ రూటింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్ టు విన్ దిస్ గేమ్. ఓకే, ఎందుకంటే ఈ యూ గేమ్ పిక్ గెలిస్తే వాళ్ళు క్వాలిఫై కూడా అవ్వడానికి ఇంకా దగ్గర ఎస్ సినారియోస్ వచ్చేస్తాయి, లేకపోతే యూ కష్టంలో పిక్ పడతారు. యువర్ మ్యాచ్అప్స్ ఫర్ దిస్ గేమ్. నువ్వు ఎవరికి మ్యాచ్అప్ ఉండొచ్చు అనుకుంటున్నావు, లైక్ యువర్ టాప్ అంటే పిక్స్ ఫ్రమ్ ఓపెనింగ్ ఈదర్ నేను టీమ్స్. హెడ్ వర్సెస్ అర్షదీప్ ఐఎమ్ క్యూరియస్ టు వాచ్, అండ్ ఆల్సో ఓకే, బాట్లెట్ వర్సెస్ దేర్ ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ బ్యాటర్స్. అట్ ద ఓకే. సేమ్ టైం వీళ్ళ ఓపెనింగ్ బ్యాటర్స్ అంటే పంజాబ్ ఓపెనింగ్ పేర్ వర్సెస్ ప్రప్ సిమ్రన్ కమిన్స్. అండ్ ప్యాట్ కమిన్స్ ఆర్యా. ఈజ్ ఎ క్వాలిటీ బౌలర్. ఐ వాంట్ టు సీ హౌ దే డీల్. అంటే see, నాకేమనిపిస్తుంది చెప్పాలా? ఈ గేమ్లో నువ్వన్నట్టు 400 రన్ గేమ్ అవ్వచ్చు, బెల్టరే. బట్ దెన్ దట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ విల్ బీ ద కీ, అండ్ ద పవర్ ప్లే పార్ట్నర్షిప్ విల్ బీ ద కీ ఇన్ బోత్ నాకు సైడ్స్. హెడ్ అంత బిగ్ నాక్ రాదు అని అనిపిస్తుంది. లైక్ మేబీ a quick 20 or 30 or సంథింగ్ అరౌండ్ దాట్. బట్ బిగ్ నాక్ రాదు అని అనిపిస్తుంది, ఎందుకంటే రెడ్ జెర్సీ కదా. సో యా, జోక్స్ అపార్ట్, ఐ బిలీవ్ అభిషేక్ శర్మ విల్ షైన్. లైక్ ఒక నేను మంచి ఒకటేమనుకుంటున్నా 50 అంటే వస్తుంది అనుకుంటున్నా. పంజాబ్ ఆల్రెడీ 2 ఓడింది ఇప్పుడే, మంచి ఫ్లోలో ఉన్నారు ఓడి. ఇంకొక ఓటమి పడితే ఎస్ఆర్హెచ్ కి బెనిఫిట్ అవుతుంది, బికాజ్ ఐఎమ్ సపోర్టింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో అండ్ యా దెన్ యా, ట్రూ. పంజాబ్, ఐ థింక్ దే ఆర్ అండ్ డిక్లైన్, అండ్ లాస్ట్ 2 గేమ్స్ వెరీ పూర్. వాళ్ళ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయ్యాయి. సో అవును. ఐ డోంట్ థింక్ దే విల్ రికవర్ ఎట్ ద మూమెంట్, బికాజ్ ఎస్ఆర్హెచ్ ఓకే, విల్ అబ్జర్వ్ దోస్ థింగ్స్. ప్యాట్ కమిన్స్ మాస్టర్ మైండ్, సుడిగాడు అన్ని ఎస్. ప్లాన్ చేసుకుని సెట్ చేస్తాడు. ఎనీవే, ఓకే. సో యా, ఐ థింక్ మంచి గట్టి మ్యాచ్ ఉంటుందని అనుకుంటున్నా. మే ద బెటర్ టీమ్ విన్. రేపు మ్యాచ్ తర్వాత ఎల్లుండి మ్యాచ్ ప్రివ్యూతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, పీస్ సీ అవుట్. యూ. బాయ్ బాయ్. పీస్ అవుట్. మడ బ్యాట్ బాల్. పంజాబ్ గెలుస్తుంది. బాయ్ బాయ్. ఎస్ఆర్హెచ్.